చేసుకొని అతి కష్టం మీద నడిచేదాన్ని. అలా ఉంది. అయితే నాకు నడుస్తున్నా కదా సేవ చేయాలి అనే తపన నాలో. ఏం చేయాలి, నేనేం చేయాలి అని నా లైఫ్ పర్పస్ ఏంటి, అసలు నేను ఎందుకున్నాను అని అనిపించడం మొదలెట్టింది అన్నమాట. నాకు పర్పస్ నేను చెయ్యలేకపోతే అసలు భూమి మీద ఎందుకు ఉండాలి, నేను అన్న అవసరం లేనప్పుడు నేను ఇక్కడ ఎందుకు ఉండాలి అనే ఆలోచనతో ధ్యానంలో కూర్చున్నప్పుడు నాకు మీకు ఏది ఎదురొస్తే అది చెయ్యి అంటూ వచ్చింది మొదట. అయితే నేను అలా ఎప్పుడూ కాదు అనలేదు. ఏది ఎదురొచ్చినా ఎంతో కొంత నాకు చేతనైనంత నేను చేస్తున్నాను. కానీ నాకు అది తృప్తిని ఇవ్వటం లేదు. నేను నాకంటూ ఒక పర్పస్ ఉండాలి, అది ఏంటో నాకు తెలియాలి అని కూర్చున్నప్పుడు శక్తి స్థల్ గురించి వర్క్ చేయమని వచ్చింది. ఆ వచ్చినప్పుడు కూడా నేను పూర్తిగా నా మీద నాకు నమ్మకం లేని స్థితిలో నా మనసు అలా క్రియేట్ చేస్తోందేమో అనే భావంతో నేను అనిపించినా కూడా మా కాలనీలో నాతో పాటు ధ్యానం చేస్తున్న వాళ్ళని అడిగాను అనమాట. నేను ఒక్కదాన్ని తిరగలేను కదా, నాకు మీరు హెల్ప్ చేస్తారా, నాతో వస్తారా అని అడిగితే వస్తాము అని అన్నారు. చేద్దాము మనము అని చెప్పి అన్నారు. అయితే ఆ చేద్దాము అంటే ఓకే అనుకున్నాము. అనుకున్న తర్వాత ఒక 30 గంట లోపల నాకు ఫోన్ వచ్చింది. ఏంటి అని అంటే, పద్మజ మేడం, అక్కినేని పద్మజ, ప్రతి మంగళవారము కడతాల్లో శక్తి స్థల్లో ధ్యానం చేస్తూ శక్తి స్థల్ అభివృద్ధి కోసం అనే ఆలోచనతో ధ్యానం చేస్తూ శ్రీకృష్ణామృతం పుస్తకాన్ని చదివారు వాళ్ళు. ఒక గ్రూప్ అంతా అలా చదవటం జరిగింది. అప్పుడు ఆవిడ దగ్గర నుంచి నాకు ఫోన్ వచ్చింది. ఏంటి అని అంటే, 25లో వాళ్ళు మళ్ళీ మంగళవారాలని ధ్యానం చెయ్యాలి అనుకుంటే ఎక్కడ మొదలు పెట్టాలి. ఆవిడకి వచ్చిన మెసేజ్, రమ మేడం వాళ్ళ ఇంట్లో మొదలెట్టండి. ఫోన్ చేశారు, మీ ఇంట్లో క్లాసులు పెడదాము అని. క్లాసులు పెడదాము అన్నప్పుడు కూడా నేను భయపడ్డాను. ఎందుకంటే నేను తిరగలేకపోతున్నాను, ఈ కుర్చీల అరేంజ్మెంట్ ఇవన్నీ నేను చేయగలుగుతానా, నా వల్ల అవుతుందా, అమ్మ కొంచెం కష్టమేమో, కూర్చుందాము కానీ క్లాసులు అని అంటే నేను అంత చేయగలుగుతానో లేదో అని అన్నప్పుడు ఏమి ఇబ్బంది పడక్కర్లేదు అని అంటే, సరే నెక్స్ట్ మంగళవారం నుంచి చేద్దాము అని అన్నాం. వాళ్ళు